క్రీస్తునందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 2:14. అపజయం వలె కనబడుచున్న వాటి నుండి దేవుడు తన విజయాలను చూపించగలడు. చాలాసార్లు సైతానే జయమొందినట్లు అగపడును. దేవుడట్లు జరగనిస్తాడు. అయితే ఆ తరువాతే ఆయన వచ్చి శత్రు కార్యాలను తారుమారు చేసి దుష్టుల మార్గమును తల్లకిందులు చేస్తాడు. శత్రువుకు కొంతవరకు జయమునిచ్చి ఉండని ఎడల ఆయన పొందిన గొప్ప విజయము మనకు గ్రాహ్యం కాదు. ఆ 3 హెబ్రీయులు మండుచున్న అగ్నిగుండంలోనికి పడద్రోయుట మనం ఎరుగుదు. అప్పటికి శత్రువు గెలిచినట్లే కనబడెను. దేవుని సేవకులు భయంకరమైన ఓటమికి గురి అయినట్లు అకపడెను. మనం అనేక సార్లు ఓడింపబడినట్లే కనబడుతుంది. ఆ 3 మండుచున్న మంటల్లోనికి త్రోయబడినప్పుడు వారు అపజయం పొందినట్లే కనబడెను. వారి శత్రువులు ఆ 3 కాలిపోవదని కనిపెట్టుచుండారు. అయితే వారు ఆ అగ్నిగుండములో ఆనందముతో ఆడుకొనిచుండారు. బయటికి రమ్మని నెబుకద్నెజరు వారికి ఆజ్ఞాపించాడు. వారు బయటకు వచ్చినప్పుడు వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలలేదు సరికదా, అగ్నివాసన కూడా వారిని అంటుకొనలేదు. మరి ఏ దేవుడును అలాగూ విడిపింపలేకపోయాడు. అపజయములుగా కనబడినవే అమోఘమైన రీతిగా విజయముగా ముగిశాయి. ఆ 3 దేవుడు మమ్మను అగ్నిలో పడకుండా ఎందుకు చేయలేదని సనుగుకొని ఉంటే వారు కాలిపోయి ఉండేవాళ్ళు. దేవుడు మహిమ పొందలేకపోయి ఉండేవాడు. ఈనాడు నీవు మహా గొప్ప శ్రమలోను శోధనలోను కాలుచున్న ఎడల విశ్వాసం ద్వారా నీకు అత్యధిక విజయమును ఇవ్వగల యేసును బట్టి జయమును ఎదుర్కొను. మొత్తం మీద జయము నీదేనని సంగతి మర్చిపోకు. మనకు మిక్కిలిగానున్న పరిస్థితులలో ఆయన గొప్ప మహిమను పొందుటికే మనకట్టి గొప్ప పోరాటమునిచ్చినని గుర్తించుకుందాం. ఓటమి జయము వలె కనబడుటకు కారణము మన ఆత్మను కదిలించుటకు, మహిమను బయలుపరచుటకై ఉంది. గాలికి వానకు అలవాటు పడిన చెట్టులోనికి వేరు తన్ని పైకి ఎదిగినట్లు దుఃఖము, శ్రమ, పోరాటము అనుభవించిన ఆత్మ పైకెగురుటను అనుభవింపగలదు. హృదయము విశాలమగుటకును ఆనందముతో నింపబడుటకును వేదన, దుఃఖము నిన్ను సమీపించును కనుక స్తుతించు.